థియేటర్ దగ్గర రేవతి అలాగే తన కొడుకు వీళ్ళిద్దరిలో ఆమె చనిపోయింది. అలాగే అతని కొడుకు హాస్పిటల్లో కోమాల్లో ఉన్నాడు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే అన్నమాట. అయితే ఇప్పుడు ఈ టాపిక్ 'పుష్ప 2' సక్సెస్ మీట్ కంటే వీళ్ళిద్దరు చనిపోయారు కదా! ఈ రేవతి అనేటువంటి ఒక ఆమె చనిపోయింది కదా! ఈమె మీదైతే చాలా వరకైతే టాపిక్ అయితే నడుస్తుందన్నమాట. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమెకి అన్యాయం చేసినటువంటి చనిపోయినందుకు ఈమెకు ఎంతో కొంత మన అల్లు అర్జున్ సాయం చెయ్యాలి. 25 లక్షలు కాదు, లైఫ్ టైం సెటిల్మెంట్ అయ్యేటట్టు ఏదో ఒక సాయం వాళ్ళకి అందించాలి అని చెప్పి ప్రజలు అలాగే చాలా మంది కూడా అంటున్నారు. దీనికి తోడు అన్నట్టు వీళ్ళందరికీ సామాన్యటువంటి ప్రజలు చెప్తుంటే మన అల్లు అర్జున్ పట్టించకుండా లేడని చెప్పి దమ్మున్న వీరుడు దిల్లున్న మునగాడు మన రేవంత్ రెడ్డి అయితే రంగంలోకి దిగి ఈ విధంగా అయితే మాట్లాడడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఏ రేంజ్ లో మాట్లాడాడు అంటే సూటిగా సుత్తి లేకుండా తెలుగులో స్పష్టంగా సోది లేకుండా ఒక్క ముక్కలో చెప్పాడు మన రేవంత్ రెడ్డి గారు. ఏమని చెప్పారు అంటే అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి పర్మిషన్ లేకుండా వచ్చాడు. అది కాకుండా ఫ్యాన్స్ ని రెచ్చగొట్టాడు. చేతులు ఊపుతూ కారులో నుంచి ఆ ఫ్యాన్స్ అందరినీ రెచ్చగొట్టాడు అని మన రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అది కాకుండా ఇంకేమని చెప్పాడు అంటే అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లి సినిమా చూస్తూ ఒక డీసీపీ వచ్చి, సార్ మీకు ల్యాండ్ ఆర్వరీ ఇష్యూ ఉంటుంది, బయట ఒక అమ్మాయి ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతుంది, ఒక పసి పాపు కూడా చనిపోయే స్థితిలో ఉన్నాడు, మీరు ఎలాగైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్ అని చెప్పి డీసీపీ గారు మన అల్లు అర్జున్ కి అయితే తెలియజేశారంట. దానికి మన అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఎలాగో నేను 70% ఈ సినిమా చూశాను, ఇంకా 30% చూస్తే ఈ సినిమా అయిపోతుందని చెప్పి మన అల్లు అర్జున్ మొత్తం చూసే వరకైతే అక్కడనే ఉన్నాడంట ఫ్రెండ్స్. అండ్ సుశేషన్న సినిమా అయినా మన అల్లు అర్జున్ బయటకు వచ్చి పోవాలి కదా సైలెంట్ గా కార్లో ఉండే, అది కాదు, కార్లో నుంచి మళ్ళా బయటికి లేసి చేతులు ఊపుతూ సోప్ ట్యాప్ చేశాడంట. అయితే ఇదెక్కడి దిక్కుమాలినటువంటి పంచాయతీ, ఫస్టే ఊపుకుంటా పోయాడు కదా చేతులు, మళ్ళా బయటికి వచ్చి ఎందుకు ఊపాడు అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారైతే అంటున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ విషయం చెప్పడంతో పాటు ఇంకో విషయం ఏమని చెప్పాడు అంటే ఆ పిల్లగాడు సావు బతుకులా ఉంటే ఇంత కూడా చూస్తలేడు అల్లు అర్జున్. అలాగే సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు వచ్చి పిల్లగాన్నైతే చూడలేదు. అదే విధంగా పేస్ పోకోలలాగా ఒక్క రూపాయి కూడా అయ్యో పాపం అని కూడా జాలి దయ లేకుండా ఈ పిల్లగానికి ఒక్క రూపాయి కూడా దాన ధర్మం అయితే చెయ్యలేదు. అలాగే మళ్ళా ఈ అల్లు అర్జున్ కి ఏదో కాళ్ళు చేతులు ఏదో ముక్కు మూతి పగిలిపోయినట్టు ఏదో ఒక రోజు జైల్లో ఉండి వస్తే ఇంటికి నా లవడలో న్యూస్ ఛానళ్ళు ఇదిగో అల్లు అర్జున్ కొడుకు ఆయన ఏడుస్తున్నాడు, ఇదిగో అల్లు అర్జున్ కూతురు అల్లు హరహ ఏడుస్తోంది, వెయిటింగ్ చేస్తుంది అలా నాయన కోసం అని ఈ విధంగా థంబ్నెయిల్స్ వేశారు. అలాగే సో ఈ విధంగా అల్లు అర్జున్ ఒక రోజు ఉంటే దానికి సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరు హీరోగాళ్ళు హీరోయిన్లు రావడం ఏంటి, ఇది అసలు న్యాయమేనా? ఒక పిల్లగాడు చావు బతుకులా ఉంటే వాణ్ణి పోయి చూడకుండా ఇక్కడ ఇతనికి ఏమీ జరగలేదు అల్లు అర్జున్ కి, మరి మీరు ఇంత బుద్ధి లేకుండా ఏ విధంగా ఉన్నారు అని చెప్పి అల్లు అర్జున్ ని తిట్టడంతో పాటు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరినీ హీరోయిన్లని అందరిని అయితే మన రేవంత్ రెడ్డి గారు అయితే అందరిని కలిపి అయితే ఒక ఆట ఆడుకున్నాడు. తిట్లు కూడా బాగానే తిట్టాడు ఫ్రెండ్స్. అండ్ మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎమోషనల్ గా లాస్ట్ ఏమన్నారంటే సంధ్య థియేటర్ దగ్గర వాళ్ళ అమ్మ చనిపోతూ అతని కొడుకు అయినటువంటి శ్రీతేజ్ చెయ్యి పట్టుకున్నటువంటి దృశ్యం కూడా కనబడుతోంది. ఆమె చనిపోయి కూడా అతని కొడుకు చెయ్యి పట్టుకుంది అంటే అతని కొడుకు అంటే ఆమెకు ఎంత ఇష్టం, ఎంత ప్రాణం అనేటువంటిది ఆ దృశ్యం చూస్తేనే చెబుతుంది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏ విధంగా ఉంది అనేటువంటిది అని మన రేవంత్ రెడ్డి గారు అయితే చాలా ఎమోషనల్ గా అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇలా పెద్ద సీఎం మాట్లాడిందని చెప్పి మన అల్లు అర్జున్ ఏం చేశాడు అంటే అన్ఫార్చునేట్లీ అర్జెంట్ గా మీడియా దగ్గరికి వచ్చి ఈ విధంగా మన అల్లు అర్జున్ మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడాడు అంటే నేను షోప్ టాప్ చేశానా రోడ్డు మీద చేతులు ఊపుకుంటూ, నేను అలా ఎందుకు చేశాను అంటే మా పోలీసులు బాడీగార్డులు చెబుతుంటేనే ఎవ్వడు వినట్లేదు, అందుకే నేను బయటికి వచ్చి ఈ విధంగా షోప్ టాప్ అయితే చేశాను, చేతులు ఊపుతూ వాళ్ళనైతే చేతులు ఊపుతూ అక్కడ వెళ్ళిపోండి అని నేనైతే చెప్పాను. అంతకు మించి ఎవరిని కించపరిచే విధంగా ఎవరిని ఫాల్స్ అలిగేషన్ గా ఎవరిని తక్కువ చేసి అయితే అక్కడైతే నేను చూడలేదు. పోలీసులు చేసేటువంటి పని నేను అక్కడ వాళ్ళని మా ఫ్యాన్స్ ని వెళ్ళిపో అని చెప్పాను. దానికి ఏమైంది అని చెప్పి మన అల్లు అర్జున్ అయితే చెబుతున్నాడు ఫ్రెండ్స్ మీడియా ముందు. అండ్ ఇంకా ఏం మాట్లాడాడు అంటే ఈ రేవతి కుటుంబానికి మేము ఎలాంటి
50 లక్షలు 70 లక్షలు ఇవ్వము, వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ అయ్యేటట్టు ఎప్పుడన్నా వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు ఉంటే మేము వచ్చి ఆదుకుంటాము అని చెప్పి మన అల్లు అర్జున్ అయితే ఈ యొక్క మాట అయితే బాగా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ మాటతోటి నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అనమాట. అండ్ ఓవరాల్ గా వీళ్ళిద్దరిలో ఎవరి తప్పు ఉంది అంటే ఖచ్చితంగా రేవతి కుటుంబానిదే అనేటువంటిది అయితే క్షుణ్ణంగా చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే అవసరం అసలు అంతమంది ఫ్యాన్స్ ఉండేటువంటి వారి మధ్య వచ్చి వీళ్ళిద్దరు ఈ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి సినిమా చూడడం అవసరమా అనేటువంటిది నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే కుటుంబ సభ్యులు రావద్దు, అసలు ఏంటికి రావాలి, అక్కడికి వస్తే ఒక 4-5 రోజులైన తర్వాత రావాలి. ప్రీమియర్ షో అంటే ఏ విధంగా ఉంటుంది, ఫ్యాన్స్ వస్తారు, అలాగే చాలా పబ్లిక్ కూడా వస్తారు. అంత పబ్లిక్ లో ఈ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే ఆ పోలీసుల మధ్య చనిపోరా ఫ్రెండ్స్, చెప్పండి మీరే, చనిపోతారా లేదా అనేటువంటిది కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా ఒకసారి అక్కడికి వెళ్ళాను కల్కి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు. నన్ను కూడా చాలా అంటే చాలా దొబ్బారు, అలాగే నా పక్కల ఉండేటువంటి వాళ్ళకు కూడా దెబ్బలైతే తగిలాయి. సో అంతమంది పబ్లిక్ ఉండేటువంటి మధ్య ఈ విధంగా పోవడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి తప్పు అనేటువంటిది అయితే నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. ఇంతకు మించి ఈ ఫ్యామిలీ మెంబర్స్ దే తప్పు అనుకుంటే మన అల్లు అర్జున్ కూడా తప్పు చేశాడు. చేతులు ఊపుతూ ఆ విధంగా అవసరమా అనేటువంటిది అయితే నా క్వశ్చన్ మార్క్ అన్నమాట. అండ్ ఈ విధంగా ఈ స్టోరీ అయితే కొనసాగుతూ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ స్టోరీ కొనసాగుతూ వెళ్తుంది కదా, వీళ్ళిద్దరిలో రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ మాట్లాడా లేకపోతే అల్లు అర్జున్ కరెక్ట్ మాట్లాడా అంటే 70% ఆఫ్ మన రేవంత్ రెడ్డి గారు అయితే సూటిగా సుత్తి లేకుండా ఎవ్వరికి భయపడకుండా ఆయన స్పీచ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆయన కూడా చాలా ఎమోషనల్ అయ్యాడనమాట. ఈ కుటుంబ సభ్యులు చనిపోతే అలా పిల్లగాన్ని ఎవరు చూసుకోకపోతే ఎవడు రెస్పాన్స్ ఇస్తలేరు ఈ సినీ హీరోకి అని చెప్పి నేనే పవర్ లోకి వచ్చి నేనే మాట్లాడతా అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విషయంలో అయితే నాకైతే రేవంత్ రెడ్డి గారు అయితే నచ్చారనమాట. మన అల్లు అర్జున్ కూడా నచ్చారు, కానీ ఏం తప్పు చేశాడు అంటే మళ్ళా బయటికి సినిమా చూసొచ్చి కూడా మళ్ళీ బయటకు వచ్చి షో టాక్ చేస్తూ చేతులు ఊపడం ఏదైతే ఉందో అదైతే తప్పు అనేటువంటిది అయితే క్షుణ్ణంగా చెప్తాను ఫ్రెండ్స్. అండ్ ఇంకా పెద్ద తప్పు ఎవరిదైనా ఉందా అంటే మన రేవతి కుటుంబానిదే అనేటువంటిది అయితే క్షుణ్ణంగా చెప్తాను ఫ్రెండ్స్. అండ్ ఓవరాల్ గా ఈ వీడియో అయితే ఇది. ఈ వీడియోలో మీకు ఎవరు కరెక్ట్ అనిపించింది వీళ్ళ ముగ్గురిట్లో అనేటువంటిది కింద కామెంట్ చెయ్యండి. అలాగే ఎవరు కరెక్ట్ మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారా అల్లు అర్జున్ గారా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చెయ్యండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మరి ఉంటా, ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బై.